అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హం అనే శ్రీశ్రీ అంటే శాండ్ ల్యాండ్ వైన్స్ మైన్స్ శాలువా కాదేది అవినీతికి అనర్హం అన్న రీతిలో తిరుమలను యథేచ్ఛగా దోపిడీ చేసిన జగన్ మరో భారీ అవినీతికి పాల్పడిన విషయం ఈ రోజే బయటకు వచ్చింది. శాలువాల పేరుతో నెలకు 40 లక్షల చొప్పున 5 ఏళ్లకు 60 కోట్ల రూపాయలు కొట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే తిరుమలలో ప్రోటోకాల్ దర్శనానికి వెళ్లిన భక్తులు 3000 రూపాయలతో ఆశీర్వచనం టికెట్ తీసుకుంటే వారికి శ్రీవారి శాలువా, ఒక బ్లౌజ్ పీస్, పెద్ద లడ్డు, వడ, స్వామివారి అభిషేక జలాన్ని ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇందులో కూడా జగన్ ముఠా అవినీతికి పాల్పడింది. 400 రూపాయల విలువ చేసే శాలువాను 1344కు కొన్నారు. అంటే ఒక్కో శాలువాపై 850 రూపాయలు దోచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు 150 శాలువాలు అవసరం అవుతాయి. అంటే 150 శాలువాల మీద రోజుకు 1,27,500 రూపాయలు నొక్కేశారన్నమాట. దీంతో పాటు శ్రీవారి మ్యూజియం ను ఆధునికీకరించే పనుల్లో కూడా భారీ అవినీతి జరిగింది. ఇక్కడ LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి ₹1 కోటి పైగా ఖర్చు పెట్టారు. సరిగ్గా ఏడాదిలో ఎన్నికలు వస్తాయనగా 3000 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బాబాయ్ భూమన కరుణాకర్ రెడ్డి ఇందులో 8% కమిషన్ కొట్టేశారని, అతని వాటా కింద 240 కోట్లు అందినట్లు సమాచారం. ఇప్పటిదాకా తిరుమలలో శ్రీవారి లడ్డూను కల్తీ చేసి 100 కోట్ల అవినీతి చేశాడు. అన్న ప్రసాదంలో నాణ్యత లేని సరుకులతో 300 కోట్ల అవినీతి చేశాడు. కొండపై ఉన్న షాపుల నుంచి నెలవారీగా కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డాడు. పరకామణిలో 100 కోట్లకు పైగా శ్రీవారి సొమ్మును సైతం దోపిడీ చేశాడు. శ్రీవాణి టిక్కెట్ల పేరుతో 100 కోట్లు దోచేశారు. టీటీడీ స్విమ్స్ ఆసుపత్రిలో 4 మెడికల్ షాపుల పేరుతో 60 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. మొత్తంగా లెక్క కట్టాలే కాని ఓ 10,000 కోట్లను శ్రీవారి పేరుతో నిలువు దోపిడీకి జగన్ పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఈసారి గెలవలేదు కాని గెలిచి ఉంటే అసలు హిందూ దేవాలయాలన్నింటినీ జగన్ భారీగా దోపిడీ చేసేవాడేమోనని హిందువులంతా అభిప్రాయపడుతున్నారు.